అందరికీ రామ్ రామ్. పొద్దున్నైతే ఇటు కొంచెం పని మీద వెళ్ళినా. ఇదైతే మా రోజు ఉపాధి హామీకి వచ్చే అడవి. అట్లనే కొంచెం వేరే ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, బ్యాగ్ తీసుకొని వెళ్ళినా. వేరే ఊరికి వెళ్ళాలి, ఇటుకి వెళ్ళి సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది. పోయి వర్క్ చేసి ఇచ్చి మర్ర వచ్చి ఉపాధి హామీకి పనికి అటెండ్ అయ్యి ఫోటో దిగి ఇంటికి వెళ్ళాలి. ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేది 28 మే 28కు బక్రీద్ ఉంది. వాస్తవానికి మన రైతులు ఏం చేస్తారంటే, మన దగ్గర ఆవులు ఉంటాయి, ఎడ్లు ఉంటాయి, కంకలు, అదే కోడేలు అంటారు ఆంధ్ర సైడ్ అయితే, మన దగ్గర కంకాలు అంటారు. అసంటే వీటిని ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు కషాయి కట్టుకోలు వాళ్ళ వృత్తి అది. వాళ్ళు తినడానికి చంపడానికే వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. కాకపోతే కనీసం మనము వీటిని కొన్ని సంవత్సరాలు పెంచుతాం, మన దగ్గర మనతో పాటు వ్యవసాయం చేసి నువ్వు ఎడ్ల బండి కట్టి కూర్చుంటే, నేను ఇంటి నుంచి చేను వరకు, చేను నుంచి ఇంటి వరకు నువ్వు ఏ లగేజ్ ధాన్యాలు ఏవి నింపినా నేను ఇంటికి తీసుకెళ్తాయి. ఏదో పండుగ వస్తే వాటికి నువ్వు పూజ చేస్తావు, మొక్కుతావు, లక్ష్మిలో పూజిస్తావు, దేవుళ్ళ పూజిస్తావు. అసలు వీటిని అవసరం తీరిందంటే ఒక కషాయి కట్టుకొని కమ్ముతున్నావు. అది చాలా ఇది బాధాకరం. ఎందుకంటే రీసెంట్లీ హైదరాబాద్లో ఎంఐఎం ఎమ్మెల్యే మన బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక లారీ లోడ్, ఒక ట్రక్ నిండా ఆవుల్ని ఎడ్లని అడ్డుకుంటే, వాడు డైరెక్ట్గా వచ్చేసి, మేము తినతందుకే వీటిని కొయ్యతందుకే మేము పుట్టినాం, నువ్వు నీరు అడ్డుకునేదని వాళ్ళని బెదిరించి, పోలీసు వాళ్ళని బెదిరించి మరి ఆ ట్రక్లో తీసుకెళ్ళి కూర్చొని మరీ బండిని తీసుకెళ్ళిండ్రు. అంటే వాళ్ళు ఫిక్స్ అయింది ఏంటంటే, మన ధర్మాన్ని చంపడానికి మాత్రమే చూస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఒక్కటి కూడా ఆలోచించలేదు. నేను దీన్ని దేవతలా పూజించిన, ఇది నాతో పాటు కష్టపడది ఇన్ని సంవత్సరాలు, దీన్ని ఎందుకు నేను అమ్మాలి అని మీరు ఆలోచించలేదు. ఏదో కొన్ని రూపాయలు వస్తున్నాయి, నీకేం లక్షలు రావట్లేదు కదా. అది ఇప్పుడు మన అమ్మ నాన్న ఎంతో అదే అంతే, దాని ధర మనం పెరుగుతున్నాం, పెద్ద అవుతున్నాం. అది నీ భూమి దున్నితేనే నీకు ఇంత అన్నం. ఇవాళ ట్రాక్టర్స్ వచ్చినాయి, అది వేరే సంగతి, ఏదో ఉన్నది అది వేరే సంగతి. కాకపోతే ఒకప్పుడు వ్యవసాయం నడిచింది అంటే అది ఎడ్లు ఆవుల ధారనే. ఆవులు ఇంట్లో ఉంటే లక్ష్యం ఉన్నట్టు వాటి పేడ ధార ఇల్లు అలుకుతాం, పొలానికి ఎరువైతుంది. ఎన్నో విధాలా మనకు ఉపయోగపడే ఎడ్లని ఇవాళ కోయడానికి అమ్మేస్తున్నాం. చాలా బాధాకరం. నా దగ్గర 2 కంకాలు ఉన్నాయి. 4 సార్లు వచ్చిన వాళ్ళు అడిగిన రేట్ ఇవ్వడానికి ఫిక్స్. నువ్వు ఎంత అడుగుతావు చెప్పు, ఆ రేట్ ఇస్తామంటే మనుషుల్ని మార్చి పంపిస్తాడు. కానీ నేను ఒప్పుకోలే. అది బై ఎవడన్నా వ్యవసాయం చేసేవాడు వస్తే మనకి తక్కువ రేటుకి ఇస్తా, డబ్బులకు కూడా అవుతా. మీరు వస్తే మాత్రం నా ఇంటికి రాకండి, ఇంకోసారి వస్తే మంచిగా ఉండాలని చెప్పేసిన. కనీసం ఆలోచించండి. మన ఒక ఫ్యామిలీ మెంబర్స్లా పెంపకం చేస్తాం, వాటిని మాత్రం కోయతందుకు అమ్మకం. చాలా బాధ.